హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్టెక్ ఇన్ఫో. మీరు ఈ స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ పిక్స్ అట్లా మీ ఫొటోస్తో సింపుల్గా ఇలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. వీడియోని కంప్లీట్గా చూడండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఆల్ మెటీరియల్ లింక్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు వీడియోని ఫుల్గా చూడాలి. అండ్ అలాగే మెటీరియల్ మీద క్లిక్ చేసి నాకు సెండ్ చేస్తేనే మీకు మెటీరియల్ లింక్ వస్తుంది. అలాగైతేనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మర్చిపోకుండా కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మెటీరియల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. వీడియోని ఫుల్గా చూడండి. స్కిప్ చేస్తే అర్థం కాదు, ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఫస్ట్ మీరు పిక్సార్ట్ ఓపెన్ చేయండి. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోండి. సో ఆల్ మెటీరియల్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సో నెక్స్ట్ యాడ్ ఇమేజ్లోకి వెళ్ళి మీ ఇమేజ్ యాడ్ చేయండి. యాడ్ మ్యాట్ ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇలా జూమ్ చేయండి. ఇక్కడ కట్అవుట్ మ్యాట్ ట్యాప్ చేయండి. పర్సన్ మ్యాట్ ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ రైట్ మ్యాట్ ట్యాప్ చేయండి. సో మీ ఇమేజ్ అయితే ఇలా పెట్టేయండి. రైట్ సైడ్ పైన పెట్టేయండి. ఇలా షాడోలోకి వెళ్ళండి. షాడోలోకి వెళ్ళి ఒపాసిటీ బ్లర్ పెంచేయండి. సో నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళి 0% పెట్టేయండి. సో నేనైతే పెడుతున్నా చూడండి, ఇలా పెట్టేయండి. సో నెక్స్ట్ రైట్ మ్యాట్ ట్యాప్ చేయండి. రైట్ మ్యాట్ ట్యాప్ చేసి మీ ఇమేజ్ సో ఇలా పెట్టేశాక వైరస్ పైన ట్యాప్ చేసి సైజ్ పెంచండి, హాట్నెస్ తగ్గించండి. సో ఇలాగైతే బాటంలో నార్మల్గా ఎరేస్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఒపాసిటీ అనేది కొంచెం తగ్గించండి. ఒపాసిటీ మీద ట్యాప్ చేసి సో నేనైతే అమౌంట్ అయితే అంత పెట్టేశాను. సో నెక్స్ట్ అనదర్ ఇమేజ్ యాడ్ చేయండి. సో ఇలా జూమ్ చేసి కట్అవుట్లోకి వెళ్ళి పర్సన్ మీద ట్యాప్ చేయండి. సో ఏమైనా మిస్టేక్ ఉంటుంది, మిస్టేక్ ఉంటే బ్రష్ మీద ట్యాప్ చేసి ఇలా ఇలా చేయండి. సో ఈ విధంగా అయితే చేయండి, రెడ్ మార్క్ వచ్చేలాగా. సో బ్యాక్గ్రౌండ్ మీద రెడ్ మార్క్ ఉంటే ఇలా ఎరేస్ చేయండి. సో ఇలాగైతే ఎరేస్ చేయండి. బార్డర్లో కొంచెం ఎరేస్ చేయండి, ఎందుకంటే బార్డర్ వైట్ కలర్ కనిపిస్తుంది బార్డర్ అనేది. సో ఇలాగైతే పెట్టేయండి. నేనైతే ఎరేస్ చేస్తున్నా చూడండి. సో మీరు ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా కానీ నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా అయితే కట్ చేశాక రెడ్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ అనేది ఇలా లెఫ్ట్ సైడ్ పెట్టేయండి. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. సో ఇలా పెట్టేశాక సో ఇలా పెట్టేయండి. సో నెక్స్ట్ మీ ఇమేజ్కి ఏమైనా మిస్టేక్ ఉంటే వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మళ్ళీ ఎరేస్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా అయితే ఎరేస్ చేయండి. సో నేనైతే చేస్తున్నా చూడండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో మీరు ఏం చేయాలంటే మీరు ఆల్ మెటీరియల్ మీద ట్యాప్ చేసి నాకు రిక్వెస్ట్ పంపితేనే మీకు మెటీరియల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రిక్వెస్ట్ పెడితేనే మెటీరియల్ వస్తుంది. అలాగైతేనే మీకు మెటీరియల్ సెండ్ చేస్తాను, అలాగైతేనే వస్తుంది మెటీరియల్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ మెటీరియల్ మీద ట్యాప్ చేసి మీరైతే రిక్వెస్ట్ సెండ్ చేయండి. సో నేనైతే మీ ఈమెయిల్కి నేను సెండ్ చేస్తాను మెటీరియల్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆప్షన్లో స్టిక్కర్స్లోకి వెళ్ళండి. మీరు సెర్చ్ బటన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ షాడో అని టైప్ చేయండి. షాడో టైప్ చేశాక సెర్చ్ చేశాక ఇక్కడ షాడో బ్లాక్ షాడో ఉంటుంది కదా, అదైతే తీసుకోండి. మీరు ఇలా యాడ్ చేసుకున్నాక ఇక్కడ మీ డౌన్లో పెట్టేయండి మీ ఇమేజ్కి. సో నెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి మీ ఇమేజ్కి కింద పెట్టేయండి ఇలా డూప్లికేట్ చేశాక. సో నెక్స్ట్ మళ్ళీ కిందికి తీసుకురండి షాడో అనేది. సో నెక్స్ట్ మళ్ళీ డూప్లికేట్ మీద ట్యాప్ చేయండి. సో అదైతే జూమ్ చేయండి. మొత్తానికి కొంచెం అమేజింగ్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా వస్తుంది మీ ఇమేజ్ అనేది. సో ఇలా జూమ్ చేస్తే
సో ఇలాగైతే జూమ్ చేసి ఇలా పెట్టేశాక అదనేది షాడో అనేది కిందికి తీసుకురండి లేయర్లోకి వెళ్ళి. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఇమేజ్లోకి వెళ్ళి నేను ఒక స్టిక్కర్ ఇస్తాను, అది యాడ్ చేయండి. రౌడీ అనే స్టిక్కర్ ఇస్తాను, యాడ్ మీద ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ ఇలా జూమ్ చేసి ఇక్కడ ఉన్న ఆప్షన్లో బ్లెండ్ మీద ట్యాప్ చేయండి. స్పిన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడైతే పెట్టేయండి. ఎక్కడ కరెక్ట్ సెట్ అవుతుందో అక్కడ చూసుకోవాలి. సో నేనైతే చూస్తున్నా చూడండి ఎక్కడ సెట్ అవుతుందో అని. సో నాకైతే ఇక్కడ సెట్ అవుతుంది. లేయర్ మీద ట్యాప్ చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి రౌడీ స్టిక్కర్ డూప్లికేట్ చేశాక ఇక్కడ టాప్లో పెట్టేయండి, స్మాల్ చేసేసి. సో ఈ విధంగా అయితే పెట్టేయండి. కొంచెం జూమ్ చేసి ఇలా పెట్టేయండి. సో మీ ఇమేజ్ అయితే సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ రైట్ మీద ట్యాప్ చేయండి. రైట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ క్రాప్ మీద ట్యాప్ చేయండి. క్రాప్ మీద ట్యాప్ చేసి అడ్జస్ట్ మీద ట్యాప్ చేయండి. సాచురేషన్ కొంచెం పెంచేయండి. సో ఈ విధంగా అయితే పెట్టేశాక రైట్ మీద ట్యాప్ చేసి మీ ఇమేజ్ సేవ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సింబల్ పైన ట్యాప్ చేయండి.